హలో అండి, అందరికీ ప్రేస్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో మనము దేవుడి మీద ఆధారపడ్డామా, మనం విశ్వాసంగా ఉన్నామా, నమ్మకంగా ఉన్నామా అనే దానికోసము మనకంటూ కొన్ని పరీక్షలు ఖచ్చితంగా వస్తాయండి. ఓకేనా? మనంతటా మనం అనుకుంటే సరిపోదు కదా. సో ప్రతి దాని గురించి ఒక నిర్ధారణ మనకి దేవుడికి కావాలి. సో కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా మన మధ్యకి వచ్చినప్పుడు మనం చేయవలసినది సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అండ్ మెలకువగా కూడా ఉండాలి. ఓకేనండి? ఎందుకంటే అపవాది ఆ టైమ్స్లోనే మనల్ని శోధించడానికి అనేక విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా అన్ని మార్గాలన్నిటిని కూడా యూజ్ చేసుకుంటుంది కదా. సో అందుకనే మెలకువగా అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. సాతాను అపవాది మన మీదకి ఏ రూపంలో వచ్చినా కూడా, ఇబ్బందులు ఏ విధంగా మన మీదకి తీసుకొస్తున్నా కూడా మనము నిబ్బరంగా, ధైర్యంగా, విశ్వాసంగా నిలబడగలిగితే ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించి, మనల్ని రక్షించి, మనల్ని కాపాడేది యేసయ్య. సరేనండి? సో ఆ విషయంలో దేవుడు మనకి ఏమాత్రం కూడా తక్కువ చేయరు, మనల్ని ఏమాత్రం కూడా టెన్షన్స్లో పడేసేసి ఆయన ఆనందించరు. ఓకేనా? సో మనం నమ్ముదాము, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అది కేవలం సొల్యూషన్ కూడా దేవుడి ద్వారా మాత్రమే, ఆయన దగ్గర నుండి మాత్రమే మనకు దొరుకుతుంది. ఓకేనా? సో ఇవాళ మనం కొన్ని వచనాలు చదువుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 41వ వచనం నుంచి, ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పెను. వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒక్కడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు, గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పారిపోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా యేసయ్యా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా నాయనా తండ్రి, సమయంలో నేను ప్రభా నీ వాక్యాన్ని చదవడానికి, నీ సన్నిధిలో మేము గడపడానికి నాయనా ప్రభా నీవు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. చదవబడే నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేసి నా ప్రభా నీవే నా ప్రభా భద్రపరచుకొని ప్రభా ప్రార్థిస్తున్నాం యేసయ్యా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నాయనా తండ్రి ఎవరికైతే అప్పుల బాధల్లో కూరుకుపోయి బాధలతో ఉన్నారో ప్రభా యేసయ్యా, వారికి నాయనా తండ్రి నీ సహాయాన్ని దయచేయండి. నీ చేతి నా ప్రభా వారికి దయచేసి ప్రభా వారి నా ఊబిలోంచి బయటకు లాగే ప్రభా ప్రతి అప్పు సమస్య నుంచి విడుదలను దయచేసి సంపూర్ణంగా ప్రభా యేసయ్యా తండ్రి హృదయంతో సంతోషకరంగా నాయన వారు జీవించడానికి, బ్రతకడానికి, నీ కోసం నిలబడడానికి బలమైన సాక్షులుగా నిలబెట్టమని వాడు ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. యేసయ్యా ప్రభా ఎవరి కుటుంబాల్లో అయితే చిటంత శక్తులు రాజు మేలుతూ ప్రభా నాయన ప్రభా అల్లర్చిల్లాడుతూ ఉన్నారో ఆ కుటుంబాలకు నీవు యజమానిగా నిలబడండి తండ్రి. ఎందుకంటే నీవు నానా తండ్రి నీవెక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది ప్రభా. నీ శాంతిని, నెమ్మదిని సమృద్ధిగా దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభా ఎవరికైనా తండ్రి ప్రభా అనారోగ్యంగా ఉన్నారో వారి మీద ఒక హస్తాన్ని నుంచి నా ప్రభా స్వస్థతను దయచేయండి. స్వస్థత నీ వలన మాత్రమే సాధ్యము కాబట్టి నా ప్రభా నీవే స్వస్థపరిచి బలపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి మీద నా ప్రభా నీ యొక్క అగ్ని కంచెను నాటండి, నీ యొక్క కాపుదల భద్రతను దయచేయండి ప్రభా. దుష్టుడు ఏ రూపంలో కూడా నా తండ్రి ప్రభా ఎటువంటి విషయాలలో కూడా నా తండ్రి మా జీవితాలలోకి చొరబడి విజయం సాధించకుండా ప్రభా మమ్మల్ని అందరినీ నీ చేతిలో భద్రపరిచి నీ గాయపడిన హస్తంలో ప్రభా నన్ను ముద్రించమని ప్రభా ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఇంతవరకు నేను చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.